ब्रह्मा विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमोस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेवा वासुदेवा Forum for Truth Seekers, Satyanvay Shukla Brundam, a textbook of Theosophy, Divya Gnana Prabodhini, Grantha Pathanam, Mariyu Adhyayanamu Karyakramam. 73వ పాఠము 2/3/2022 బుధవారము సాయంత్రం 4:30 గంటలు.
దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో, అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము, ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగంలో భౌతికతలో కూరుకుపోతున్న మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, అలానే పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకు రమ్మని వారి ఉద్దేశ్యము కాదు. అదే సమయంలో భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమత్వము, బ్యాలెన్స్ నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్, మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ కు గైడ్ బుక్ గా 1912లో, అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము చార్లెస్ వెబ్స్టర్ లెడ్బీటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్య ప్రజానీకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ ఆంగ్ల గ్రంథము, ద థియోసాఫికల్ సొసైటీ 4వ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ సి జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరంలో, అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితం అడయారులోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు, మేధావులతో సహా సామాన్య ప్రజానీకము దివ్య జ్ఞానము గురించి అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకున్నటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథ రాజంను ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమంలో బూస్టర్ డోసుగా పఠిస్తూ అధ్యయనము చేయుతుండగా, ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధాసక్తులతో చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. ఇక్కడ 3 గ్రంథకర్తలు వచ్చారు. మనకి 3 గ్రంథాలు వచ్చినాయి. ద సీక్రెట్ డాక్ట్రిన్, ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ, దివ్య జ్ఞాన ప్రబోధి. మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ, చార్లెస్ వెబ్స్టర్ లెడ్బీటర్, గుంటూరు వెంకట సుబ్బారావు. 3 గ్రంథాలు, 3 రచయితలు. కానీ ఈ 3 గ్రంథాల్లో ఏమిటి లిఖించారు? ఒక విషయమే, సృష్టికి సంబంధించినటువంటి సమస్త రహస్యాలు ఎంతవరకు ఇవ్వటానికి వీలవుతుందో, అంటే ఇవే పరిపూర్తిగా ఉన్న అవన్నీ కాదు అర్థం. ఇప్పటి వరకు మనకి ఏదైతే అందిందో దీంతో ఇంకా అయిపోయిందండి కానీ కాదు, ఇంకా ఉన్నాయి. ఇంకా ఆమె రాసినవే ఇంకొక 2 భాగాలు ఉన్నాయి. అవి వ్రాత ప్రతులతోనే అది ఇంకా అవి కనపడకుండా వెళ్ళిపోయినాయి. వ్రాత ప్రతుల వరకే రాసి అలాగా ఆపేసింది అనమాట. ఆ 2 భాగాలు అవి బయటికి రాలేదు. అంటే ఇంకా నెక్స్ట్, ఇంకా దానికి ఒక టైం ఉంది, దానికి ఒక సమయం. అంటే ఇప్పటి వరకు అంటే మన మనోవికాసానికి సంబంధించి ముందు ఇచ్చినా కానీ మనం దాన్ని అర్థం చేసుకోలేం, పక్కన పడేస్తాం. అందుకని మన మనోవికాసానికి సంబంధించి ఎంతవరకు మనం డైజెస్ట్ చేసుకోగలము, ఎంతవరకు దాన్ని
స్వీకరించగలము అంతవరకు మనకు అందించారు. అదే విషయం సీక్రెట్ డాక్టర్లోను దానికి సంబంధించిందే సంగ్రహంగా మనకి బాగా అర్థమయ్యేటట్టుగా ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ, అది ఆంగ్ల భాషలో ఉంది కాబట్టి మనం తెలుగు వాళ్ళం కాబట్టి ఈ తెలుగు వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా తెలుగు భాషలో దివ్య జ్ఞాన ప్రబోధి ఒకే విషయము 3 గ్రంథాల్లోనూ చర్చింపబడింది. ముగ్గురు రచయితల ద్వారా కూడా అదే వచ్చింది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది కూడా అదే విషయం. ఇటు చెప్పేవాడు, మనం వినేవాళ్ళం. మరలా దానికి సంబంధించింది, ఆ ఒక్క విషయానికి సంబంధించింది. దివ్య జ్ఞాన ప్రబోధిని యోగి లెడ్బెటర్ గారు వ్రాసిన ద టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీకి ఆంధ్రీకరణము గుంటూరు వెంకట సుబ్బారావు చే ఆంధ్రీకరింపబడినది. అడయారు థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది 1942 సంవత్సరం. 10 అధ్యాయములుగా ఉన్నటువంటి గ్రంథరాజంలో 9 అధ్యాయములు పూర్తి చేసుకుని ఈ 9 అధ్యాయముల యొక్క విషయం ఏంటి? సృష్టికి సంబంధించినటువంటి సమస్త విషయాలు. ఇక్కడ మనకి సమస్యలకి పరిష్కారాలు ఏం చెప్పలా. ఇప్పుడు మానవాళి అనుభవిస్తున్నటువంటి ఈ సైంటిఫిక్ యుగంలో ఎంతో ఎన్నో సమస్యలు, ముఖ్యంగా భూతాపం, భూమి యొక్క వేడిని పెంచేస్తున్నాం మనం ముప్పుడిగా ఆ సౌకర్యాలను వాడుకోవడంతో ఎక్కువ ఫ్యాక్టరీ పొగలు, ఎక్కువ అనేక రకాల వస్తువులు ఉపయోగం ఉన్నా లేకపోయినా కానీ వాటన్నిటిని వాడుకోవటం వల్ల ఆ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇట్లాగా విషవాయువులన్నీ పెరిగిపోయి భూమి యొక్క వేడి పెరిగిపోతూ మంచు ఖండాలన్నీ కూడా కరిగిపోయే పరిస్థితి. రాబోయే ఒక 10-15 సంవత్సరాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పలేము అన్నట్టుగా సైంటిస్టులు ఈ మధ్యనే ఒక నివేదిక కూడా మనకి అందజేశారు. ప్రజల ముందు ఉంచారు ఆ నివేదికని. ఐక్యరాజ్య సమితి ద్వారా ప్రజల ముందు ఉంచారు. జాగ్రత్త పడండి. ఇట్లా ఎన్నెన్నో సమస్యలు, కానీ వాటికి పరిష్కారంగా మాత్రం ఇక్కడ మనకి ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు. ఇక్కడ చెప్పింది ఏంటి? ఉన్న అమెరికా కూర్పుని తెలియజేశారు. అవగాహన, ఆ కూర్పుని అవగాహన చేసుకునేటప్పటికల్లా మనం సమస్యల జోలికి వెళ్లకుండా సమస్యలకి పరిష్కారం వెతుక్కుంటూ మనంగా చక్కగా ముందడుగు వేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మొత్తం సమస్యలకి 100% పరిష్కారం చూపించగలిగింది ఈ దివ్య జ్ఞానం. పరమ గురువులు అందించినటువంటి బ్లవెట్స్కీ మాత ద్వారా అందించి ఆ సీక్రెట్ డాక్టర్ గ్రంథం ద్వారా ఏదైతే మనకు అందజేశారో అది 100% సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించగలిగిన శక్తి దానికి ఉన్నదన్నమాట. అలా నిలబడను, దాన్ని ఉపయోగించుకోవటమే. అట్లా ఈ 9 అధ్యాయాల్లో విషయాలన్నీ సృష్టికి సంబంధించినటువంటి సమస్త విషయాలు మనకు అందజేశారు. ఎంతవరకు అందజేయచ్చు అంతవరకు అందజేశారు. మనం ఎంతవరకు గ్రహించగలుగుతామో అంతవరకు అందజేశారు. వీటిని పట్టుకుని మనం ఏం చేయాలి? మన నిత్య జీవితంలో వీటిని అనుసరిస్తూ ఆచరణలోనికి తెచ్చుకుంటూ మన నిత్య జీవితాన్ని మనం మలుచుకోవడం ఎట్లా? సో ఆ 10వ అధ్యాయమైనటువంటి దివ్య జ్ఞాన అభ్యాసన ఫలితాలని మనం ఇప్పుడు వీటిని అనుసరిస్తూ ఉంటే ఏం జరుగుతూ ఉంటుంది? ఆ మనలో ఉన్నటువంటి ముఖ్యంగా భయరాహిత్యం, భయం తుడిచిపెట్టుకుపోతుంది అన్నది, అట్లా రకరకాలుగా ఉన్నాయి. అవన్నీ విషయాలు చూద్దాం. ముందుగా మనం అంతకుముందు ప్రారంభ వాక్యం తప్పిపోయిన అట్లా చదువుకునేవాళ్ళం. ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శనం ఒకటి నేటికి ఉన్నది అని చెప్పి చదువుకున్నాం.
కానీ ఈ 9 అధ్యాయంలో ఉన్నటువంటి సమస్త విషయాలు, దివ్య జ్ఞానం బోధించినటువంటి సంగతులన్నిటినీ, విషయాలన్నిటినీ మనం అవగతం చేసుకుని విన్నవాళ్ళమై, అవగతం చేసుకున్న వాళ్ళమై, అర్థం చేసుకున్న వాళ్ళమై, గ్రహించిన వాళ్ళమై, అవగాహన చేసుకున్న వాళ్ళమై, ఇప్పుడు ఎలా ఉందన్నమాట మన పరిస్థితి? దొరికిన తత్వదర్శనం అంటే ఎల్లప్పుడూ ఉండేది అది. తత్వం, తత్వము అంటే తత్, అది అది అనేది ఎల్లప్పుడూ ఉంటుంది పరమాత్మ. ఆయనతో పాటు ఆయన సృష్టి సంకల్పము ఆయనతో పాటు ఎల్లప్పుడూ ఉంటుంది. అది శాశ్వతమే, ఇది శాశ్వతం. సృష్టి సంకల్పం అంటే అమ్మవారు. సో ఆయన శాశ్వతమే, ఆయనతో పాటు అమ్మవారు శాశ్వతం, ఎల్లప్పుడూ ఉండేది. అయితే ఇక్కడ సంకల్పం అనే ఇంకొకటి వచ్చేటప్పటికల్లా డ్యుయాలిటీ వచ్చింది. అప్పుడు త్వం అనేది బయటపడింది. తత్ ఫస్ట్ ఉన్నది, తత్ నుంచి త్వం వచ్చింది. త్వం అంటే నీవు, అంటే నేను నీవు అన్న భేదం బయటకు వచ్చింది. ఆ సంకల్పం వల్ల సృష్టి చేయాలనే సంకల్పం అమ్మవారిని బయటకు తీసుకొచ్చేటప్పుడు వల్ల నేను నీవు అన్నది వచ్చింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరూ వేరు వేరా అంటే కాదు. తత్వము అంటే ఏంటి? తత్వం, అదే నీవు, నేనే నీవు, నువ్వే నేను అన్నట్టుగా ఒకళ్ళమే, వాస్తవానికి ఒకళ్ళమే, ఇద్దరముగా భాషిస్తున్నాం అంతే. అందుకనే మనకు అర్ధనారీశ్వర తత్వాన్ని మనకి ప్రత్యేకంగా పెట్టారు. అట్లా మనకి అందుబాటులోకి వచ్చింది, మనకి ఆ దర్శనం అయింది అనే భావిస్తున్నాను నేను. మనందరికీ కూడా ఆ దర్శనం, ఈ పాఠాలన్నిటిని ఎవరైతే విన్నారో శ్రద్ధగా, వాటిని మరలా మరలా గుర్తు తెచ్చుకుంటూ, దాంట్లో ఉన్న విషయాన్ని గ్రహించుకుంటూ, వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా అది ఆ ఏకత్వ అనుభూతిని వాళ్ళు పొంది ఉంటారని నేను, మీ అందరూ, మనందరము పొంది ఉంటామని భావిస్తున్నాను. కాబట్టి మనకి ఆ తత్వదర్శనం దొరికింది, తప్పిపోయినా కాదు, తత్వదర్శనము దొరికింది. ఆ ఏకత్వానుభూతి మనకి అందుబాటులోకి వచ్చింది. ఇటువంటి ఏకత్వానుభూతిలో కంటే సెంటర్కి చేరిపోయాం, మనం కేంద్రంగా మారిపోయాం, కేంద్రంలోకి వచ్చేసాం. పరిధి నుంచి పరిధిలో ఉండే వాళ్ళం వల్ల, పరిధి చుట్టూ తిరుగుతూ రకరకాలుగా ఉన్న వాళ్ళం వల్ల పరిధి నుంచి నేరుగా సెంటర్కి వచ్చేసాం, కేంద్రాన్ని. కేంద్రం అనేటప్పటికల్లా పరిధి మీద ఎన్ని ఉన్నాయో మొత్తం కేంద్రంలో ఉంటాయి. కేంద్రం ఆధారం, పరిధి మీద లక్షల కోట్లు, వేల కోట్లు ఉండొచ్చు, రకరకాలు. మొత్తానికి ఆధారము ఎక్కడి నుంచి అదంతా ప్రసారం అవుతుంది, ఎక్కడి నుంచి అలాగా ఎమర్జ్ అవుతా ఉంది, వ్యక్తమవుతుంది? సెంటర్, ఒక పాయింట్ దగ్గర సెంటర్, ఒకే ఒక పాయింట్ సెంటర్ దగ్గర నుంచి ఎమర్జ్ అవుతుంది. ఎమర్జ్ అయి మరలా మెర్జ్ అవుతుంది ఆ సెంటర్ లో, ఆ పాయింట్ లోనే మెర్జ్ అవుతుంది, అక్కడి నుంచి ఎమర్జ్ అవుతుంది. మెర్జ్, ఎమర్జ్ ఇన్ వన్ పాయింట్. ఇక్కడ మొత్తం ఇంత భిన్నత్వము, ఇంత అనేకత్వము ఉన్నా కానీ మనకి ఒక్కటే అది మనకు అర్థమైంది. ఈ మొత్తం ఈ సమస్త విషయాలు, మనం ఈ సంగతులన్నీ, దివ్య జ్ఞానం బోధించినటువంటి సంగతులన్నీ మనం విన్న తర్వాత ఇప్పుడు ఆ ఏకత్వానుభూతితో మనం మన నిత్య జీవితంలోకి వచ్చి, ఇక్కడ ఎలాగో అనేకత్వం ఉంటుంది, రకరకాలుగా విషయాలు ఉంటాయి, అయినా కానీ వాటిని అంతకుముందులాగా కాకుండా, అంతకుముందు అనేకత్వం ఉంది, దాంతో ఎలాగా మనం ప్రవర్తించామో అది ఎలాగా సరిపోయింది. ఇప్పుడు ఈ సంగతులు బోధింపబడినటువంటి దివ్య జ్ఞానము బోధించినటువంటి ఈ సంగతులన్నింటినీ మనము విన్న తర్వాత, అవగాహన చేసుకున్న తర్వాత, ఆ అనుభూతి మనకు అందిన తర్వాత, ఇప్పుడు మనం నిత్య జీవితంలో ఎలాగా జీవించాలి? సమస్యలన్నీ ఎగిరిపోతాయి మనకి, సమస్యలు లేవు ఇంకా అన్నట్టు అయిపోతుంది. కొన్ని చెప్పుకున్నాం, దీనివల్ల భయరాహిత్యం ఒకటి, మరణ భయం ఒకటి, మరణ భయం ఉండదు, మరణ భయం పోతుంది, మనం నిత్యులము అనేది అర్థమైంది.
ఎల్లప్పుడూ ఉండేవాళ్ళము అని. ఈ మరణం అనేది ఒక విశ్రాంతి లాంటిది. మనం పగలంతా పనిచేసి రాత్రి ఎలాగ విశ్రాంతి తీసుకుంటామో అలసట పోగొట్టుకోవడానికి, అలాగే ఓ 70-80 సంవత్సరాల ఈ జీవితాన్ని గడిపి అలసిపోయిన దాని మీదట ఈ భౌతిక దేహాన్ని విడిచి మానసిక శరీరము, కామ శరీరాన్ని కూడా విడిచి కారణ శరీరంలో కొంతకాలం విశ్రాంతి తీసుకుని మరలా ఉపాధిలోకి భూలోకంలోకి వచ్చి మరలా మానవుడుగా ఆ ఉపాధిలోకి వచ్చి మానవుడుగా మరలా జీవించటం, జన్మించి జీవించటం, ఇట్లాగా మరణము, జననము ఇవన్నీ కూడా మనకి ఎట్లాంటిది పగలు రాత్రి లాగా పని చేయటము, అలసిపోయి విశ్రాంతి తీసుకోవటము, పని విశ్రాంతి, యాక్టివిటీ రెస్ట్, డే నైట్, ఇట్లాగా పర్యాయత్వంగా జరుగుతూ ఉన్నది. ఈ రెండిట్లోనూ మనం ఎవరున్నారు? మనం ఉన్నాం. పనిలో ఉన్నప్పుడు మనం ఉన్నాం, రెస్ట్ లో ఉన్నప్పుడు మనం ఉన్నాం. రెస్ట్ తీసుకుంది ఎవరు? మనమే కదా. పగలంతా పని చేసాం, ఎవరు? మనమే. రాత్రి నిద్రపోయాం, విశ్రాంతి తీసుకున్నాం, ఎవరు? మనమే కదా. పని చేసిన వాళ్ళు మనమే, విశ్రాంతి తీసుకుంది మనమే. అట్లాగే ఈ మరణము మనకి విశ్రాంతి లాంటిది. సో ఆ విశ్రాంతిలోనూ మనం ఉన్నాం, విశ్రాంతి తీసుకునేది మనమే, మరలా జన్మించేది మనమే, పని చేసేది మనమే. అట్లాగా జనన మరణ రాహిత్యం వచ్చింది మనకి. జనన మరణాలు లేని అమృతత్వ స్థితిలోనికి మనం వచ్చాము. మరణం లేదు అన్నది విషయం అర్థమైంది. ఆ మరణ భయం పోయింది. తర్వాత తత్తరపాటు, తొట్టుపాటు, ఆతృత, అనుమానము, భయము ఇవన్నీ కూడా ఎగిరిపోయినాయి. ఎందుకంటే జరిగేదంతా కూడా ఒక క్రమ పద్ధతిలో మొత్తానికి సంబంధించి జరుగుతూ ఉన్నది. మనం ఒక్కళ్ళకి ఆ ఒక్కళ్ళలోనే మళ్ళీ ఏదో కొద్ది భాగానికి అట్లాగా కాదు. సమస్తానికి సూర్యుడు ఎట్లాగా వెలుగును ప్రసారం చేస్తున్నాడు, అట్లాగా ఈ సమస్త సృష్టి జీవుల యొక్క నడకని నియంత్రించేవాడు ఒకడు ఉన్నాడు. అందరి నడకల్ని, అందరి కదలికల్ని. కాబట్టి ఇదంతా ఒక క్రమ పద్ధతిలో ముందుకు వెళుతూ ఉన్నది. అది ప్రకృతి ఉత్పాతాలు రావచ్చు, యుద్ధం రావచ్చు, లేకపోతే అందరూ సుఖశాంతులతో హాయిగా ఆనందంగా జీవించవచ్చు, రకరకాలుగా ఇవన్నీ కూడా నడిపేది ఒక్కడు అన్నది మనకు అర్థం. కాబట్టి ఎక్కడ మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా దేనికోసం? సినిమా దేనికోసం తీశారండి? సినిమా వాళ్ళు ఆ నిర్మాత తన సంతోషం కోసం తీస్తాడు నిర్మాత. తను ఒక్కడే కూర్చుని సినిమా చూడటానికి కాదు కదా. నిర్మాత ఏం చేస్తాడు? ఒక సినిమా తీద్దాం అనుకుంటాడు, వెంటనే కథ ఏది ఉండాలి, కథ రాసేవాడిని పిలుస్తాడు. దాన్ని స్క్రీన్ ప్లేకి మార్చడానికి ఎవరు, అట్లాగే దీన్ని డైరెక్టర్ చేయడానికి ఎవరు, డైరెక్షన్ చేయడానికి, అలాగే దీంట్లో నటించడానికి ఎవరు, వీళ్ళందరినీ సేకరిస్తాడు. షూటింగ్ మొదలెడతారు, మొత్తం సినిమా తీస్తారు. తీసి వీళ్ళొక్కలే చూస్తారా? సినిమా మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఇక ఈ 50 మందో 100 మందో ఉన్నారు కదా ఈ తీసిన వాళ్ళందరూ మొత్తం కలిసి, ఓ ఈ 100 మంది మేము ఆనందం కోసం ఈ సినిమా తీసామని అనుకుంటారా? వాళ్ళు లేదు కదా. మొత్తం ఈ జనాభా ఎంత ఎక్కువ మంది చూస్తే అంత సంతోషం వాళ్ళకి. అందరి కోసం తీశారు వాళ్ళు సినిమా, వాళ్ళు ఒక్కళ్ళ కోసం తీయలేదు. అట్లాగా ఈ సృష్టి ఎవరి కోసం? ఆయన ఒక్కడ ఆనందం కోసం కాదు, ఈ సృష్టి జీవులు ఆనందించడం కోసం సృష్టిని సృష్టించాడు సృష్టికర్త. కాబట్టి అట్లా మనకి నెమ్మదిగా ఇవన్నీ విషయాలు అర్థమవుతూ ఉన్నాయి. ప్రతిదీ కూడా అభివృద్ధి కేసే వెళ్తున్నాం మనం. ఆయన యొక్క ఇచ్చేయం ఏంటి? ఈ అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శించడం, ఉన్న యథార్థాన్ని దర్శించడం. అది గొప్పగా ఏదో వేరే విషయాన్ని మనం ఆలోచించి లెక్కలన్నీ వేసి అన్ని సాధనలు చేసి ఈ సాధన చేసి అప్పుడు వేరే ఇంకొక రకమైనటువంటి స్థితి ఏదో ఉందంట, ఆ స్థితిని మనం పొందాలి అన్నది లేదు. ఉన్న స్థితిని, యథార్థంగా ఉన్న స్థితిని గుర్తించడమే. నువ్వు ఈ స్థితి కాక ఇంకా వేరే స్థితి ఏముంది నీకు? ఇంకా నువ్వు భగవదంశగా భగవంతుడిగా ఉన్నావు. నువ్వు మనందరం కూడా భగవదంశలము, సృష్టిలో భాగం. సృష్టికర్తలో భాగం. సృష్టికర్త ఈ మొత్తం ఈ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయనలో భాగం. అమ్మవారు ఆయనలో భాగం.
ఈ మొత్తం కలిపి ఆయనలోనే పరమాత్మ ఒకటే ఒకడు ఎవరైతే ఉన్నారో వాడిలోనే మొత్తం, వాడే మొత్తంగా ఆ విశ్వ పురుషుడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఆయన కానిది ఏముంది ఇక్కడ? ఇంకా ఈ దేహంలో మన దేహం ఉంది, శిరస్సు నుంచి పాదం దాకా మంద కానిది ఏదన్నా ఉందా? ఏం లేదు కదా. మొత్తం ఎక్కడ నొక్కినా వెంటనే మనకి నొప్పి తెలుస్తుంది. ఈ కాలు దగ్గర ఈ పాదం మంద కాదండి, పాదం చివర అని అంటే ఎలాగా? అక్కడ గుచ్చామనుకోండి అమ్మ అంటాం. ఈ తొడ మంద కాదంటే అట్లాగా అక్కడ గుచ్చితే అమ్మ అంటాం. ఈ శరీరం మొత్తం మనమే కదా. అట్లాగే ఈ సృష్టి మొత్తం ఒకటిది. కాబట్టి ఇంక మనకి అనేకత్వం లేదు, ఇంకా ఏకత్వం. ఎప్పుడు ఉన్నది ఆ స్థితి. కొత్తగా తెచ్చుకునేది ఏం లేదు. కొత్తగా ఏంటి తెచ్చుకోవటం? మనం మర్చిపోయిన దాన్ని గుర్తుకు తెచ్చుకోవటం, తప్పిపోయిన తత్వ దర్శనాన్ని మరలా ఎత్తుకొని ఆ తత్వ దర్శనంలో మేల్కొంటాం. ఏం లేదు. భావంలో మార్పు తప్పితే నువ్వు తప్పిపోయినప్పుడు తత్వ దర్శనం ఉంది. పిల్లవాడు తప్పిపోయాడు అంటే వాడు లేడా? ఎక్కడో ఉన్నాడు, మనకు కనపట్లేదు. వాడు ఉన్న చోటు మనకు తెలియట్లేదు, అంతేగాని వాడు అక్కడ ఉన్నాడు. కాబట్టి తప్పిపోయినప్పుడు వాడు ఉన్నాడు, తప్పిపోక ముందు మన దగ్గర ఎదురుతా, మన దగ్గర మన చుట్టూ తిరుగుతున్నాడు, అప్పుడు ఉన్నాడు వాడు. తర్వాత వాళ్ళని వెతికాము, ఆ పోలీస్ రిపోర్ట్ ఇచ్చాము, వాళ్ళు వెతికారు, మనం వెతికారు, చివరికి దొరికాడు వాడు. వాడు ఎక్కడ ఉంటే వాళ్ళు ఏదో మొత్తానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనకి అందజేశారు. వాడిని తీసుకొచ్చి మన దగ్గర వదిలిపెట్టారు. అప్పుడు ఉన్నాడు కదా. వాడు ఎప్పుడు లేడు అసలు. ఒకప్పుడు లేకపోతే ఓ ఇప్పుడు వీడు వచ్చాడండి అని అనుకోవచ్చు. లేదు కదా. అట్లాగే ఈ ఏకత్వానుభూతి, ఈ భగవదనుభూతి ఎల్లప్పుడూ ఉండేది. మనం అనుకున్నా అనుకోకపోయినా అదే అనుభూతిలో మనం కొనసాగుతూ ఉన్నాం. కాకపోతే మనం ఈ సృష్టిగా ఈ డివైన్ ప్లాన్ లోని ఒక భాగంగా మాయ వల్ల మనకి ఏమవుతుందన్నమాట, మరపు వచ్చేస్తుంది స్థితి భేదం వల్ల. మనం పూర్తిగా స్థూలానికి వచ్చేటప్పుడు కల్లా, ఆ ఘనీభవించిన స్థితికి వచ్చేటప్పుడు కల్లా, అంటే నీరు మంచుగడ్డగా మారేటప్పటికి లక్షణాలు పూర్తిగా మారిపోయినాయి కదా. తనకు తను కదలలేదు. నీరు తనే కదులుతుంది, ఇంకోళ్ళు కదపక్కర్లా, అదే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది తనకు తనకు కదలలేదు, అక్కడ నిలబడిపోయి ఉంటుంది. ఎంత తేడా వచ్చేసింది. అదే నీరు మరి ఘనీభవించినప్పుడు స్థితి భేదం వచ్చింది. అట్లాగే ఆ భగవదంశే ఇట్లాగ స్థూలానికి వచ్చినప్పుడు కల్లా పరిమితం అయిపోయాం. మన స్థితిని మర్చిపోయాం, మనం ఎవరము అన్నది మర్చిపోయాం. మళ్ళీ ఆ దాన్ని గుర్తుకు తెచ్చుకోవటం కోసం ఈ ప్రయత్నం. ఉన్నదాన్ని గుర్తుకు తెచ్చుకోవటం కొత్తదేమీ లేదు ఇక్కడ. మొట్టమొదటగా అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఇవన్నీ చదివి ఇదంతా ఇన్ని సాధనలు చేసి తపస్సులు చేసి ఇది పొందామండి. ఎక్కడ పొందాము? ఎక్కడి నుంచి వచ్చింది? కొత్తదేది? అంతకుముందు లేనిది ఇప్పుడేది లేదు. ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండేది ఆ భగవదంశ, ఆ భగవదనుభూతి. కాబట్టి ఇదంతా అభివృద్ధి కేసు. అంటే అభివృద్ధి కేసు అంటే ఆ ఏకత్వానుభూతి కేసు. అంటే మనం ఏదైతే మర్చిపోయామో దాన్ని మరలా దాని పట్ల మేల్కొనటానికి ఇదంతా జరుగుతూ ఉన్నదన్నమాట, ఈ కార్యక్రమం అంతా. ఈ గ్రహ చక్రాలని ఇవన్నీ ఇన్ని రకాలుగా అంతా దేనికోసం అనేకత్వంలోకి వచ్చి మరలా ఏకత్వానుభూతి పొందటం కోసం. అందుకనే కిందకి దిగటం, మరలా పైకి ఎక్కడం అన్నట్టుగా మనం ఒక వలయంగా సాగిపోతూ ఉంది ప్రయాణం. మరణం అంటే కూడా మనకి ఖచ్చితమైనటువంటి వివరం వచ్చింది మనకి. సో మరణం మనకి లేదు. అంగీని కొంచెం సేపు విప్పి వేసుకుంటా తప్పితే ఆ పైన ఉన్నటువంటి ఆ తొడుగుని, ఆ ఉపాధిలోకి వచ్చాం మనం. పుట్టామంటే అర్థం ఏంటి? ఉపాధిలోకి వచ్చాము. ఉపాధిలోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఉపాధి వదిలేసి వెళ్ళిపోయాం. పని అయిపోయింది, వెళ్ళిపోయాం. అట్లా అంటే మనం ఉన్నాం. ఉపాధి వెళ్ళిపోయింది కానీ మనం ఉన్నాం. ఉపాధి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పంచభూతాల నుంచి వచ్చింది. ఆ పంచభూతాల్లో కలిసిపోయింది. ఏ భూతానికి ఆ భూతం. జలభూతానికి జలం, జలంలో జలభూతానికి, పృథ్వీ భూతానికి,
ఇట్లాగా వాయుభూతానికి ఎట్లా మనకి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ అక్కడక్కడ వెళ్ళిపోయినాయి. ఎక్కడ నాశనం ఏం అవ్వలేదు. సృష్టిలో నాశనం అయిపోవటం లేదు. ఇంకొక దాంట్లోకి మారటం అంతకంటే ఏం లేదు. కాబట్టి అయితే మనం ఈ 70 సంవత్సరాలు ఈ దేహంతో చక్కగా ఈ దేహం మనకు ఉపయోగపడింది. కాబట్టి మనం ఏం చేయాలన్నమాట దాన్ని కృతజ్ఞత థాంక్స్ చెప్పడం. అందుకే పార్థివ దేహానికి చాలా విలువ ఇస్తాం మనం. పార్థివ దేహాన్ని ఎంతో మర్యాదగా దానికి దహన సంస్కారాలు, అంతిమ సంస్కారం అంటాం. ఎంతో జాగ్రత్తగా దాన్ని ఎట్లా పడితే అలాగా పారేయకుండా చాలా జాగ్రత్తగా కృతజ్ఞతతో విడిచిపెట్టును. ఎలా అయినా వానికి తరువాత వచ్చు స్థితి ఇప్పటి దానికంటే ఎక్కువ సుఖకరముగా నుండునని అతడు ఎరుగును. అతడు అంటే ఆ దివ్యజ్ఞాని. ఆ దివ్యజ్ఞాని అంటే మనందరం. ఎట్లా ఎరుగుతున్నాం మనం? ఎలాగ తెలుస్తుంది మనకి? 9 అధ్యాయాల్లో చెప్పినటువంటి విషయాల వల్ల. అవును, మనకి మరింత మెరుగ్గా నెక్స్ట్ జన్మ, మరింత మెరుగ్గా నెక్స్ట్ జన్మ. మరి ఇప్పుడు ఈ రోజు పగలంతా పని చేశాము, విశ్రాంతి తీసుకున్నాం. మరో రోజు ఎలా ఉంటుంది? మరింత మెరుగ్గా కదా. ఈ రోజున ఎంతవరకు అయితే పని ఆపేశాము, ఎంతవరకు మనం చేసుకోగలిగాము, ఇంకా ఎక్కువ శక్తితో, ఎక్కువ తెలివితేటలతో మరింత మెరుగ్గా రేపు పనిని చేసుకుంటాం మనం, రేపు పగలంతా. ఇట్లా మనకి ప్రతిరోజు అభివృద్ధిగా ఉంటుంది. అలాగే ప్రతి జన్మ అభివృద్ధి కోసము. అతడు ఇక్కడ పురోవృద్ధి నుండుటకై పుట్టినాడు. మనం ఎందుకు జన్మించాము అన్నది కూడా ఇక్కడ మనకు వచ్చింది. పురోవృద్ధికై. పురోవృద్ధి ఒక్కటియే ముఖ్యమైన విషయము. ఆ పురోవృద్ధి ఏంటి? ఆ ఏకత్వానుభూతికి. అంటే ఫస్ట్ ఉన్నది ఏకత్వమే. మనం మొట్టమొదటగా పైన టాప్ లో నుంచి కిందకి దిగటం కదా మనం డిసెండింగ్ ఆర్క్ అప్పుడు ఫస్ట్ మన స్థితి ఏంటి? ఏకత్వం. అది క్రమంగా కిందకి దిగుతూ స్థూలానికి వచ్చేటప్పటికల్లా ఏమైంది? అనేకత్వానికి వచ్చాం స్థితి భేదం వల్ల. కాబట్టి మళ్ళీ ఇట్లా అనేకత్వం కాదు, మన అసలు స్థితి ఏంటి? ఏకత్వం. కాబట్టి మళ్ళీ ఏకత్వాన్ని మనం అనుభూతి చెందాలి అన్నట్టుగా మళ్ళీ మనం పైకి అసెండింగ్ ఆర్క్ లో మళ్ళీ మనం పైకి ప్రయాణం ప్రారంభించాం కింద నుంచి. ఇట్లాగ మనం మన అసలైన స్థితిలోకి వెళ్ళటం కోసం ఇదంతా, ఈ ప్రయాణం అంతా ఎక్కడికి అంటే ఒక్క వలయంతో పూర్తి కావటం లేదు మనకి. అందుకని ఒక్క రోజుతో పని పూర్తి కాదు కదా. పగలంతా పని చేసాం, రాత్రి విశ్రాంతి తీసుకున్నాం, అక్కడితో అయిపోయిందా మనకి? అన్ని పనులు అలా కొద్దిగా ఆగిపోయి ఉన్నాయి. ఏ పని పూర్తి కాలేదు. ఒక పని పూర్తయిందంటే ఇంకొక పనికి సిద్ధమైంది. ఇంకొక పని రేపు చేయాలని మనం పెట్టుకున్నాం, ఒక ప్లాన్ చేసుకున్నాం. కాబట్టి ఈ పనులన్నీ పూర్తయిపోయిన స్థితి ఏది అంటే స్వస్వరూప జ్ఞానం, మన యొక్క స్థితి, ఆ ఏకత్వానుభూతి. దానికి ఇలాగా ఇక ఎన్నో వలయాలు, చక్రాలు, మరి రౌండ్స్ ఇట్లా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పురోవృద్ధి ఒక్కటియే ముఖ్యమైన విషయము. కనుక తాను ఏ అర్థము కొరకు పుట్టినాడో ఆ అర్థము బడై వరకు బ్రతికి ఉండవలయునని తెలిసినను వానికి మరణమనినా భయము లేదు. జీవితమును గురించి వాని అభిప్రాయం అంతయు వేరు. ధనమును సంపాదించుట గాని, ఏదో ఒక పదవిని సంపాదించుట గాని జీవిత ఉద్దేశ్యము కాదు. ఈశ్వర సంకల్పమును నెరవేర్చుట ఒక్కటియే ముఖ్యమైన ఉద్దేశ్యం. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడతో ఆగిపోతున్నాం. మనం ధనమును సంపాదించటము, లేకపోతే ఒక పదవిని సంపాదించటము, ఈ ఈ జన్మకి సంబంధించి ఉన్నత స్థితికి వెళ్ళాలనేది ఒకటి ఏర్పాటు చేసుకుంటాం, ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటాం, అక్కడితో ఆగిపోతున్నాం. కానీ అసలైన లక్ష్యం ఏంటి? ఈశ్వర సంకల్పమును నెరవేర్చుట.
ఇప్పుడు ఈశ్వర సంకల్పం నెరవేర్చడం అంటే ఈ పనులన్నీ ఆపేసి ఈశ్వర సంకల్పం వేరే ఇంకొకటి ఉందండి, అందుకని దానికోసం వెళ్తున్నాం అని మనం నిత్య నైమిత్తిక కార్యాలు ఏమైతే ఉంటాయో, మన నిత్యం చేయవలసినటువంటి మన బాధ్యతలు, మన కర్తవ్యాలు ఇవి, వీటిని వదిలేసి వెళ్ళటం కాదు. ఇవే ఈశ్వర సంకల్పంగా చేసుకోవటం. ఈశ్వర సంకల్పం అంటే మళ్ళీ ప్రత్యేకంగా ఏముంటుందా? ఉండదు. మన పనులే మనం ఈ రోజున ఏం చేస్తున్నామో, ఏ పనులు చేస్తున్నామో అవే ఈశ్వర సంకల్పంగా. మనం ఏమనుకుంటున్నాం? మనం మనం ఉన్నత స్థితికి వెళ్ళటం కోసం ఈ లక్ష్యాలు పెట్టుకున్నాం, ఇలాగా చేస్తున్నాం అనుకుంటున్నాం. దాన్ని ఏం చేయాలంటే మనం అది ఈశ్వర సంకల్పంగా. అంటే ఇక్కడ జరిగే ప్రతి కదలిక, ప్రతి పని ఎవరు నడిపిస్తున్నారు? మనకు అర్థమైంది. మొత్తం సమస్తాన్ని సృష్టిస్తున్న వాడు ఎందుకు సృష్టిస్తున్నాడు అర్థమైంది కదా మనకి. కాబట్టి ఇప్పుడు ఏంటన్నమాట, మన నిత్య జీవితాన్ని ఇక మనం ఎలాగా చేస్తున్నాం, ఇక ఈ రోజు నుంచి మనం చేసే ప్రతి పని కూడా ఈశ్వర సంకల్పం. ఈ ఆలోచన వచ్చిన తర్వాత కదా మనకి తెలిసింది, ఆ ఆలోచన ఈశ్వర సంకల్పం, దైవ కార్యంగా మనం పనిచేయడం. అంటే హంతకుడు కూడా అలా అనుకోవచ్చండి, మనం అనుకోవచ్చు, ఏం తప్పులేదు. అయితే వాడు ఎప్పుడైతే ఈశ్వర సంకల్పం అని వాడిని హత్య చేయబోతాడో ఒకటి చేయొచ్చు, అక్కడితో సరే. అసలు అది కూడా చేయలేడు. ఈశ్వర సంకల్పము అని, ఇది దైవ కార్యము అని హత్య చేయటానికి కదలలేడు, చేతులు రావు. కాబట్టి మనం అందరం కూడా ఏం పని చేస్తున్నాము కాదు, చేసే ప్రతి పని దైవ కార్యము, ఈశ్వర సంకల్పము. అప్పుడు ఇవే లక్ష్యాలు ఉంటాయి కదా. మనం ఉన్నత స్థితికి వెళ్ళాలి, అత్యంత ధనవంతులం అవ్వాలి, కుబేరులం అవ్వాలి, అపర కుబేరులం అవ్వాలి. మనం ఇట్లాగా ప్రపంచం అంతా నా చేతుల్లో ఉండాలి అని ఎట్లా ఏమేమో పెట్టుకుంటాం మనం చాలా అత్యున్నతంగా. చిన్న చిన్న కోరికలు కోరుకోం కదా. కోరికంటే పెద్ద కోరికలు ఉంటాయి, వాటి కోసం శ్రమించడం ఉంటుంది. ఎస్, పెట్టుకోండి, పెద్ద కోరికలే పెట్టుకోండి, చాలా మంచిది. ఎందుకంటే ఎంత పెద్ద కోరిక అయితే అంత ఎక్కువ మందికి ఉపయోగపడతాం. ఇప్పుడు అంబానీ ఉన్నాడు, వాళ్ళ తండ్రి ఈ కాలంలోనే మన కళ్ళ ముందే పెట్రోల్ బంక్ లో గుమస్తాగా చేశాడు. మరి ఇప్పుడు వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఏమైంది? ఇప్పుడు అపర కుబేరుల్లో 10వ స్థానమో 1వ స్థానమో సంపాదించారు. శ్రమించారు, 24 గంటలు శ్రమించారు. అయితే వాళ్ళు అవడం వల్ల ఏమైంది? కొన్ని లక్షల మంది ఉద్యోగాలు ఇవ్వగలిగారు. కొన్ని లక్షల మంది హాయిగా దర్జాగా పనిచేసి తింటున్నారు, శుభ్రంగా కడుపు నిండా తింటున్నారు, హాయిగా ఉంటున్నారు. అంతమంది లక్షల మందికి మరి వృత్తి, మన ఉద్యోగాల్ని ఇవ్వగలిగాడు. అంత కష్టపడటం. ఆయన ఉన్నత స్థితికి వెళ్ళాడు, కానీ ఆయన ద్వారా ఏం జరిగింది? ఈ లక్షల మందికి ఉపయోగం జరిగింది. కాబట్టి ఉన్నత స్థితి, ఉన్నత ఆశయాలు పెట్టుకోండి, చాలా మంచిదే. అయితే ఇది మనం ఏం చేయాలి? ఈశ్వర సంకల్పం, దైవ కార్యము, దానికి తగిలిస్తే చాలు, ఇంకేం లేదు. ట్యాగ్ తగిలించడం. మనం వీటి పేర్లు పెడతాం చూడండి, పేర్లు దానికి తగిలించి ఉంచుతారు. ట్యాగ్ గుచ్చి, ఒక కాగితం ఉంది, ట్యాగ్ గుచ్చి ఇది ఫలానా, ఇది వస్తువు పేరు ఫలానా అని చెప్పి అట్లాగా ట్యాగ్ పెడతారు చూడండి. అట్లాగా ఆ ట్యాగ్ గుచ్చాలి. ఏం ట్యాగ్? ఈశ్వర సంకల్పము, దైవ కార్యము. అయిపోయింది, ఇంకేం లేదు. అదే మనకు నేర్పింది ఇప్పుడు ఈ 9 అధ్యాయాలు. ఎందుకు అనుకోవాలి? ఇది ఉన్నది కాబట్టి, ఉన్నదే అనుకుంటున్నాం మనం, కొత్తగా ఏమనుకోవటం లేదు. ఇది మనం చాలా ప్రధానంగా గట్టిగా మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందన్నమాట. మనం కొత్తగా ఏమన్నా అనుకుంటున్నామా? కొత్తగా ఏమన్నా చేస్తున్నామా? ఇక్కడ లేని దాన్ని ఏమన్నా చేస్తున్నామా? లేని దాన్ని ఇంతవరకు ఏమి లేదు. ఉన్నదాన్ని ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా వాస్తవంగా మనం ఇప్పుడు ఆలోచిస్తాం. ఇంతవరకు మనం
లేని దాన్ని ఉన్నట్టుగా ఊహించుకున్నాం. ఇప్పుడు యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా మనం చూసుకుంటున్నాం. ఉన్నదేంటి? ఈశ్వర సంకల్పం. సృష్టి సృష్టింపబడాలి, తాను పెక్కులు కావాలి. అదే కదా ఈశ్వర సంకల్పం. అదే మన సంకల్పమా? కానీ మనం ఏమంటున్నాం? మన సంకల్పం అంటున్నాం. ఇది నా పని అంటున్నాం. ఈశ్వర సంకల్పం అయితే అది ఇది నా పని అన్నాము. ఆ ఈశ్వర సంకల్పం లేక ఇంత సృష్టి వచ్చింది. ఈ సృష్టిలో మనం వచ్చాము. ఒక క్రమ పద్ధతిలో, ఆ ఎవల్యూషన్ లో, పరిణామంలో క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ ఆ ఏకత్వానుభూతిని పొందాలి అంటే ఈ మానవుడిగా రావాలి. జంతువుగా ఏకత్వానుభూతికి అవకాశం లేదు. వృక్షానికి అవకాశం లేదు. ఖనిజానికి అవకాశం లేదు. కాబట్టి మానవుడిగా వస్తేనే ఈ ఏకత్వానుభూతి. ఎందుకంటే వాడు అనేకత్వాన్ని ముందు ఫీల్ అవుతాడు కాబట్టి. అనేకత్వం ఫీల్ అయిన తర్వాత ఆ అనేకత్వ స్థానంలో ఏకత్వాన్ని అంటే యథార్థ స్థితిని గుర్తించడం. ఇన్ని వాటిలోనూ ఏకత్వం ఉన్నది. అనేకత్వాన్ని మనం అనుకుంటున్నాం కానీ వాస్తవంగా ఉన్నదేంటి? యథార్థంగా ఏకత్వమే కదా. ఉన్నదాన్ని యథార్థంగా మనం అనుకోమని చెప్తున్నాం, అనుకుంటున్నాం మనం అంతే. ఈశ్వర సంకల్పమును నెరవేర్చడం ఒక్కటి ముఖ్యమైన ఉద్దేశ్యము. ఇట్లా అనగానే అమ్మో అని అనుకుంటాం, దూరం అయిపోతాం. కానీ చేస్తున్నది ఈశ్వర సంకల్పం. అది ఎంత తమాషా చూడండి. మరి మనం చేస్తున్నదేమో ఈశ్వర సంకల్పం, దైవ కార్యం. ఆయన సంకల్పం నెరవేరేటట్లుగా మనందరం పనులు చేస్తున్నాం. మనందరి చేత చేయిస్తున్నాడు ఆయన. ఎవడైతే సంకల్పించాడో వాడు మనందరితో చేపిస్తున్నాడు తన సంకల్పం నెరవేరటానికి. ఆ పనిలో మనం ఉన్నాం కాబట్టి మన పని ఇది, ఆయన పని ఆలోచించండి. అందువల్ల ఈశ్వర సంకల్పమును నెరవేర్చడం ఒక్కటియే ముఖ్యమైన ఉద్దేశం. అందుకొరకే తానెక్కడ ఉన్నట్లును తదితరములన్నీ దానికి త్రోవనీయవలసినవే అని నాతడేను. అంత తేడా వచ్చేస్తుంది. అందుకే మనం నా కోసం, ఇతరుల కోసం అన్నదే మనం డిఫరెన్షియేషన్. అట్లాగే ప్రతి పని ఎవరిది? దైవ కార్యం. ముఖం కూడా పొద్దున్నే నిద్ర దైవ కార్యం. ఎందుకంటే అలసట పొందినప్పుడు విశ్రాంతి ఎవరిచ్చారు? విశ్రాంతికి అవకాశం ఆయన ఇచ్చాడు. అయితే మనం విశ్రాంతి తీసుకునే వాళ్ళం కాదు, రాత్రి కూడా పని చేసేవాళ్ళం. ఎందుకంటే ₹1 ఎక్కువ వస్తుంది కదా. పగలు చేస్తే 10 రూపాయలు వచ్చినాయి, కాబట్టి రాత్రి కూడా చేస్తే ఇంకో 10 రూపాయలు వస్తాయి కదా, చేద్దాం, రాత్రి కూడా చేద్దాం అని వెళ్ళిపోయేవాళ్ళం. అందుకని అట్లా చేస్తామని మనం ఆయన ఏం చేశాడు? అదిగో నిద్రని తీసుకొచ్చాడు. నిద్రాదేవిని మన మీద ఆవహించేటట్టుగా చేశాడు. మనం ఆ నిద్ర రాకపోతే మనం ఇక 24 గంటలు పనే పనే పనే, ఎంత సంపాదించాం అన్నట్టుగా అయిపోయేవాళ్ళం. అందుకనే ఆ విశ్రాంతి కూడా దైవ కార్యం. అక్కడి నుంచి మేలుకున్నాం, కాలకృత్యాలు దైవ కార్యం. స్నానాది, సంధ్యా అనుష్ఠానాది రకరకాల ఎవరికి వీలైన వాళ్ళకి భోజనం చేయటం, లేదా టిఫిన్ చేయటం, పనికి వెళ్ళటం. ఆ పని స్థానంలో పని జరిగే చోట దానికి సంబంధించి పనులు చేయటం, మరలా మధ్యాహ్నం భోజనం, మరలా పని చేయటం, సాయంత్రానికి ఇంటికి రావడం, విశ్రాంతి తీసుకోవడం. అన్నీ ఏం పనులు? దైవ కార్యం. వీటి పట్ల మనం కొంచెం ఆలోచిస్తే చాలు. ఈ అధ్యయనం మనం ఫలవంతమైనట్టుగా మనం ఎందుకంటే ఇన్ని 70కి పైగా పాటలు, 70 గంటలు పైగా వెచ్చించాం మనం. 70 గంటలు సామాన్యం కాదు. మళ్ళీ ఇదంతా అయిపోయాక ఈ అధ్యయనం అయిపోయింది. ఇక మళ్ళీ మామూలుగా మనం మన సంగతి మనగానే ఉంటే మరి ఇంకా ఉపయోగం ఏంటి? మనకి రావాలి, మార్పు రావాలి.
వాస్తవంగా యథార్థంగా ఉండాలా, లేకపోతే ఊహలుగా ఒకటి ఉంటే ఇంకో రకంగా అనుకుందాం. ఈశ్వర సంకల్పమును నెరవేర్చుట ఒక్కటియే ముఖ్యమైన ఉద్దేశ్యం. అందుకొరకే తానెక్కడనున్నట్లును తదితరములన్నీ దానికి త్రోవనీయవలసినవే అని నాతడు. ఎన్ని పనులున్నా అవన్నీ దానికోసమే. ఆ దైవ కార్యము, ఆ సంకల్పం నెరవేరటం కోసం, ఈశ్వర సంకల్పము నెరవేరటం కోసం. ఏంటి ఆ ఈశ్వర సంకల్పం? అనేకత్వంలోనే ఏకత్వాన్ని దర్శించడం. అంటే ఈ స్థూల జగత్తులోనే మళ్ళీ ఏకత్వం ఎక్కడ? మనం ఆ ఎస్సెండింగ్ ఆర్క్ లో పైకి వెళ్ళి ఆత్మ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఏకత్వ అనుభూతి కాదు. అక్కడ ఉన్నదే ఏకత్వ అనుభూతి. ఇంకా నువ్వు అనుభవించడానికి కూడా ఏం లేదు అక్కడ. అది పెద్ద విశేషం ఏముంది? ఇక్కడ అనేకత్వంలోనే ఏకత్వాన్ని అనుభూతి చెందాలి మనం. ఇది ఈశ్వర సంకల్పం. దాని కొరకు మనం ఇక్కడ జన్మిస్తున్నాం. ఎందుకు పుట్టాం మనం? ఎందుకు ఈ జన్మలు వస్తున్నాయి? మరియును దివ్య జ్ఞాని మత సంబంధములైన భయములు గాని, చికాకులు గాని, ఇబ్బందులు గాని లేనివాడు. మొట్టమొదటగా మనకి ఇంకొకటి ఏంటంటే ప్రయోజనాల్లో ఈ సంగతులు తెలుసుకోవడం వల్ల జరిగే ప్రయోజనం, ముఖ్యమైన ప్రయోజనంలో ఇంకొకటి మతము యొక్క పొట్టు నుంచి తప్పించుకోవడం. మతం అనేటప్పటికల్లా ఏమిటది? పరిమితంగా ఉంటుంది. అది భగవంతుడి కేసు తీసుకెళ్తుంది, కరెక్టే. కానీ వాళ్ళు అక్కడ ఏమవుతుంది? మతము మనదే గొప్పది. అంటే మనతో పాటు ఇతర మతాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో వెళ్తారు. పరిధిలో ఉన్నాం కాబట్టి మనం కేంద్రానికి వెళ్ళాలంటే ఒకే దారి ఉండదు. కేంద్రానికి ఒక దారి ఉంటుందా? ఎక్కడి నుంచైనా, ఏ పాయింట్ నుంచైనా, పరిధిలో ఏ పాయింట్ నుంచైనా సరే మనం కేంద్రానికి వెళ్ళొచ్చు. కాబట్టి వాళ్ళు అట్లాగే వెళ్తున్నారు, మనం ఇలాగే వెళ్తున్నాం. వెళ్ళేది ఒక చోటకే. వెళ్ళేది ఎక్కడికి? ఒక చోటకి, కేంద్రానికి. పాయింట్ ఒక్కటిగా అయిపోవడం, మెర్జ్ అయిపోవటానికి. మెర్జ్, లయం అయిపోవటానికి. లయము అంటే ఒకటిగా అయిపోవటం, అంతేగాని అదృశ్యం అయిపోవటం కాదు. అంటే ఇదంతా ఇలాగే ఉంటాయి, కానీ ఒకటిలో లయం అయిపోవటం, ఒకటిగా నిలబడిపోవటం, ఒక్క పాయింట్గా. అంటే ఏది చూసినా కానీ మొత్తం వాడే వాడే వాడే, ఒక్కడే. కాబట్టి మతానికి సంబంధించి మనం ఇక ఆ మతం యొక్క పట్టులో మనం ఉంటాం. అయితే మతాలను గౌరవిస్తాం. మతాలన్నీ దేనికోసం వచ్చినాయి? మనల్ని ఈ మానవాళిని, సమస్త మానవాళిని ఆ ఈశ్వర సంకల్పం నెరవేర్చడం కోసం తీసుకువెళ్ళేవే. రకరకాల పద్ధతులు. దాని గురించి మనకి పెద్దగా ఇబ్బంది ఏం లేదు. దాని గురించిన ఆలోచన కూడా మనకి లేదు. వాటి యొక్క భయాలు కానీ, చికాకులు కానీ, ఇబ్బందులు కానీ మనకి ఏమీ లేదు. ఎందుకని? ఈ మతాలన్నిటికీ సంబంధించినటువంటి విషయం అసలైంది ఏదైతే ఉందో అది మన దగ్గర ఉంది. ఈ మతాలన్నీ ఏం చెప్తున్నాయో, ఈ పవిత్ర గ్రంథాలన్నీ ఏం చెప్తున్నాయో, మత ప్రవక్తలు ఏం చెప్తున్నారు, వీటన్నిటి యొక్క ఏకత్వం మనకు అందుబాటులోకి ఉంది. వాళ్ళకి ఇది నేను మార్గమునై ఉన్నాను అన్నాడు యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు మార్గమునై ఉన్నాడని చెప్పి ఆయన వెంటబడటం అనేది, అంటే ఆయనకు ఆపాదించడం. ఆ నేను అన్న పదాన్ని యేసుక్రీస్తుకి ఆపాదించేటప్పుడు కల్లా అక్కడ పొరపాటు పడటం. అట్లాగా నేను అంటే ఈ సమస్తానికి సంబంధించిన పరమాత్మ ఒక్కడు. ఆయన పేరు నేనే, మనందరి పేర్లు నేనే. ఎందుకంటే ఆయనకి సంబంధించిన వాళ్ళమే కదా. కాబట్టి మన పేరు కూడా అదే పెట్టుకుంటాం. అయితే మనదేమో పరిమితమైనగా ఉంటుంది, ఆయనది అపరిమితం.
మొత్తం ఆయన నేను అన్నప్పుడు భగవంతుడు నేను అన్నాడు అనుకోండి, మొత్తం కలిసిపోయి ఉంటుంది ఆ నేనులో. ఇప్పుడు మనం ఎవరికి వాళ్ళం నేను అన్నాను అనుకోండి, నా వరకే, నా దేహం వరకు, నా ఆలోచన, నా స్వభావము, నా తెలివితేటలు, నా ఆస్తిపాస్తులు, నా ఉద్యోగం, నా వృత్తి వ్యాపారాలు, ఇందుకు ఇక్కడ వరకే. నేను అంటే ఈ వీటిని ఉద్దేశించే చెప్తున్నాను నేను. ఇంతే. మరి మనం ఒక్కడే ఉన్నాయా ఇక్కడ వృత్తి వ్యాపారాలు? కోటాను కోట్ల మంది జీవులు ఉన్నారు. మరి అయ్యెవరై? కానీ ఆయన చెప్పేటప్పుడు ఆ నేను ఇదిగో మనందరి కలిపి అనమాట. ఒక్కరిదే కాదు, అందరి కలిపి ఉంటాయి ఆ నేనులో. అది పెద్ద నేను, ఇది చిన్న నేనని మనం తమాషాగా చెప్తాం. అట్లాగే మనం ప్రవక్తలు, పవిత్ర గ్రంథాలు అన్నీ కూడా జాగ్రత్తగా చదువుకోవాలి. వాటిల్లో విషయాలు నేను మార్గమునై ఉన్నాను అంటే ఆ పరమాత్మ ఆయన మార్గంగా ఉంటే, ఆ మార్గంలో వెళితే అప్పుడు ఆ పరమాత్మగా అయిపోతాం మనం. అట్లా చెప్పాడు ఆయన. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనకి ఇది ఇప్పుడేమైంది, మనం ఎట్లాగా అట్లా ఆ విషయాన్ని మనం ఇలా ఎలా చెప్పుకోగలుగుతున్నాము? ఇదిగో ఈ దివ్య జ్ఞానము మనకి బోధించినటువంటి అంశాలు విన్న తర్వాత, ఆ సంగతులు విన్న తర్వాత మనకి ఈ అవగాహన వచ్చింది. ఓ యేసుక్రీస్తు ఆ స్టేట్మెంట్ ఇచ్చాడంటే, యేసుక్రీస్తు తను నేను అని కాదు, ఆ భగవంతుణ్ణి ఉద్దేశిస్తూ ఆ నేనుని ఉపయోగించాడు. ఆ నేను అనే పదాన్ని ఈ సమస్తానికి సంబంధించినటువంటి పరమాత్మ ఎవడున్నాడో ఆయన్ని ఉద్దేశిస్తూ ఆ మాటను వాడాడు. కాబట్టి ఆ మార్గంలోకి మనందరం వెళ్దామని చెప్తున్నాడు ఆయన. మనం విడివిడిగా మనం పరిమితంగా ఉన్నటువంటి మన నేనులన్నీ కలిసి ఆ పెద్ద నేను మార్గంగా వెళ్ళిపోదాం, ఆ పెద్ద నేను మార్గంలో కలిసిపోదాం అని చెప్తున్నాడు ఆయన. అట్లా మనం అందుకే దివ్య జ్ఞానం యొక్క వెలుగుతో ఈ మొత్తాన్ని మన దగ్గరికి ఏదొచ్చినా గానీ మనం టార్చ్ లైట్ వేసేయడం. అది సమస్య లేకపోతే ఏంటనేది ఎనీథింగ్ మన దగ్గర టార్చ్ లైట్ రెడీగా పెట్టుకోవడం. ఇదండి వెంటనే టార్చ్ లైట్ దాని మీద వేయటం అంటే దివ్య జ్ఞానానికి సంబంధించినటువంటి ఆ సంగతులన్నీ ఏవేవి ఉన్నాయో వాటి మీద ప్రసారం అవుతాయి. ఓ అది అలాగా, ఇది ఇది ఇట్లాగా ఉంటుందండి అని మనం చెప్పడం, దాన్ని అలాగా అర్థం చేసుకో. అంతేగాని వాళ్ళు మత ప్రవక్తలు లేకపోతే మత గ్రంథాలు చెప్పినట్టుగాను మత గ్రంథాలని వాళ్ళు దాన్ని అనువాదం చేయడంలో కానీ, ఆ మత గ్రంథాలని మనకి అందించటంలో కానీ వేరే వేరే రకాలుగా వాటిలో ఉన్న అసలైన విషయాన్ని, కామన్ గా ఉన్న విషయాన్ని, ఆ భగవత్ తత్వాన్ని అన్ని చెప్తున్నాయి. ఉన్న ఒకే ఒకడు ఎవరున్నారో వాడి గురించే విషయం చెప్తున్నాయి ఏ పవిత్ర గ్రంథం తీసుకున్నా. కాబట్టి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేదు, ఒక ప్రవక్త ఎక్కువ ఒక ప్రవక్త తక్కువ లేదు. అట్లా మనం అర్థం చేసుకుంటాం అన్నమాట. కాబట్టి మనకి మత సంబంధములైన భయములు గాని, చికాకులు గాని, ఇబ్బందులు గాని లేవు. లేని వాళ్ళమయ్యాం మనం. అవన్నీను వణికిపోయినవి, మనకి లేవు ఇంకా. ఎందుకని? ఏలయన అతడు మన అత్యున్నత స్థితిని పొందుటకు పురోవృద్ధి నొందుట భగవద ఇచ్ఛయనియును. ఆ భగవంతుడి యొక్క కోరిక ఏంటి? అందరము ఈ జీవులు, సృష్టి సమస్త జీవులు అభివృద్ధి పొందటం. అభివృద్ధి పొందటం అంటే ఒక్క మానవుడే కాదు, అణువు, ప్రతి అణువు నుంచి అణువు అభివృద్ధి చెందటం అంటే ఆ నెక్స్ట్ ఎలిమెంటల్ కింగడమ్ గా మారటం. ఎలిమెంటల్ కింగడము అభివృద్ధి చెందటం అంటే అది నెక్స్ట్ సౌరాత్మ వర్గులోకి రావటం. సౌరాత్మ వర్గుకి సంబంధించినటువంటి రూపాల్లోకి రావటం. అవి అభివృద్ధి చెందటము అంటే చంద్రాత్మ వర్గులోకి రావటం. అవి అభివృద్ధి చెందటం అంటే ఖనిజ వర్గులోకి రావటం. ఎక్కడికెక్కడికైనా అభివృద్ధి చెందుట. అప్పుడు వృక్ష వర్గులోకి అభివృద్ధి చెందుట, జంతు వర్గులోకి అభివృద్ధి చెందుట, మానవ వర్గు అభివృద్ధి చెందుట, దివ్య మానవుడు, ఏకత్వానుభూతి పొందిన మానవుడు. అట్లా ప్రతిదీ కూడా
ఆయన యొక్క ఇచ్చే అన్నమాట. భగవంతుడి యొక్క ఇచ్చే అంటే అంత అభివృద్ధి చెందుతూ అనేకత్వంలో ఏకత్వానుభూతి పొందుట. ఇప్పుడు మనం అది పొందాము. ఇన్ని సంగతులు మనకి తెలిసిన తర్వాత దివ్య జ్ఞానానికి బోధించినటువంటి అంశాలన్నిటిని మనం క్రోడీకరించుకుని 9 అధ్యాయాల్లో మనకి చెప్పబడినటువంటి అంశాలన్నిటినీ క్రోడీకరించుకుంటే ఏకత్వం ఉన్నది ఒకటే, అనేకమైంది. ఒకటే అనేకమైంది అన్నప్పుడు అనేకంలో ఏముంటుంది? అనేకం ఉంటుందా? ఒక పిండి ముద్ద ఉంది, చపాతి ముద్ద. మనం గోధుమ పిండితో చేసినటువంటి ముద్ద ఒకటి. ఒకటిలో నుంచి 100 చపాతీలు వచ్చినాయి. అంటే 100 చపాతీలు వేరువేరుగా వచ్చినాయి అన్న మనకు అర్థం. చపాతీల్లో ఉన్న పదార్థం వేరువేరుగా ఉందా? ఒకే ముద్దలోది ఆ 100. అట్లాగే మనందరము కోటాను కోట్ల ఆత్మలుగా మారిపోయాం. ఎక్కడి నుంచి? ఒక ముద్దలో నుంచి. ఒకే ముద్ద బాగా అయింది. అంటే ఇంకా ఈ ఉదాహరణ మనకి సరిపోకపోవచ్చు, కానీ కొంచెం అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను ఈ ఉదాహరణ. అంటే వాస్తవంగా అట్లాగా విడిపోదు కదా. ఇప్పుడు ఇక్కడ మన స్థితి ఏంటి? అదే భాషించటం. ఆ భగవంతుడే ఇన్ని రకాలుగా అయినట్టుగా ఉండడమే కానీ అవ్వలేదు తమాషాగా. సరే, ఆ స్థితిని మనం పోల్చుకోవటానికి ఇది కొంచెం దగ్గరగా ఉంది. ఈ చపాతి మనకి ఆ గోధుమ పిండి ముద్దను చపాతి కొద్దిగా దగ్గరకు ఉంటుంది. అది అట్లా మనం ఒకదానికి సంబంధించిన వాళ్ళము. ఏకము అనేకమైనది. అనేకమైనది అంటే ఏంటి అర్థం? ఆ ఏకంలో ఉన్నదే అనేకంలో. ఇంకెక్కడి నుంచి వస్తుంది అనేకానికి? ఉన్నదే ఏకమైతే ఇంకా అనేకంలోకి వేరేది ఇంకెక్కడి నుంచి వస్తుంది? లేదు. కాబట్టి ఈ అనేకము కూడా ఏకంలోకి సంబంధించిందే. అది మనకు అర్థమైపోతుంది ఇక్కడ. కాబట్టి మనకి మత సంబంధములైన ఎలైనా అతడు మనం అత్యున్నత స్థితిని పొందుటకు పురోవృద్ధి నొందుట భగవద ఇచ్చయనియును, ఆ పురోవృద్ధి నుంచి మనము తప్పించుకొన జాలమనియును. ఇక్కడ ఇంకో విషయం ఏంటి? మాకు అభివృద్ధి అక్కర్లేదండి, మేము ఇక్కడే ఇది బాగా హాయిగా ఉంది. ఈ భూలోకం ఈ అనేకత్వంలో ఉండి ఈ పరిమితంగా మేము ఉంటూ పక్క వాళ్ళతో పోట్లాడతాం, మాకు ఇక్కడే బాగా ఉంది, హాయిగా ఉంది, మేము ఇట్లాగే ఉంటామండి అని అంటే కుదరదు. ఎందుకంటే మనందరం ప్రయాణంలోనే ఉన్నాము. రైలు ఎక్కి ఉన్నాం, రైల్లో ఉన్నాం మనం. నేను ఆ ఊరు వెళ్ళనంటే ఎట్లాగా రైల్లో ఉన్నావు నువ్వు, వెళ్ళనంటే ఎలాగా? కాకపోతే కొంచెం ఆలస్యం అవ్వచ్చు. కొంతమంది త్వరగా వెళ్ళిపోతున్నారు, కొంతమంది కొద్దిగా ఆలస్యం అవుతుంది. కానీ జారవలసిన చోటికి జారవలసినదే, అది తప్పనిసరి. ఎందుకంటే మనం సృష్టించేవాడు ఒకడు ఉన్నాడు, వాడిని బట్టి కదా మనం, మన ఇష్టం బట్టి కాదు కదా. మనకి ఇష్టమై మనంతటగా మనం వచ్చామా? మనంతటగా మనం రాలా, రక్షింపబడ్డాం, ఇక్కడికి సృష్టింపబడ్డాం. కాబట్టి ఆ సృష్టించిన వాడి యొక్క అనుసారంగా, సృష్టించిన వాడి యొక్క విషయం ఏంటి? మనందరం కూడా అభివృద్ధి చెందుట. ఎందుకని మనం తక్కువ స్థాయి నుంచి బయలుదేరాం అంటే మనకి నిద్రాణ స్థితి నుంచి బయలుదేరి ఇవన్నీ తెలియని స్థితిలోకి ఉన్నాము కదా. ఆ తెలియని స్థితిలో నుంచి మెలకువగలిగే స్థితిలోకి మనల్ని అభివృద్ధి పరుస్తూ రావాల్సి వచ్చింది. అట్లా క్రమక్రమంగా అభివృద్ధి పొందితేనే ఈ అనేకత్వంలోకి రావడానికి అవకాశం ఏర్పడుతుంది. సడన్ గా అనేకత్వం మనం ఫీల్ కాలేము. ఏకత్వంలో ఉంటూ మరుక్షణం అనేకత్వం ఉండే అంటే రాదు. దానికి ఒక ప్రాసెస్, దానికి ఒక క్రమ పద్ధతి. కాబట్టి అత్యున్నత స్థితిని పొందుటకు, ఎందుకని మనం నీచమైన స్థితిలోకి వచ్చాం. మనం ఇప్పుడు అతి తక్కువ స్థితిలోకి వచ్చాం. ఆ స్థూలానికి వచ్చాం కాబట్టి మరలా ఉచ్చ స్థితికి పొందాలి.
పురోవృద్ధి నొందుట భగవద ఇచ్చేయనియును, ఆ పురోవృద్ధి నుంచి మనము తప్పించుకొన జాలమనియును, మన త్రోవలో ఏమి తటస్థించినను, ఏమి సంభవించినను మనకు ఆ మార్గమున సహాయము చేయుటకే అనియును. చూడండి ఎంత చక్కగా వచ్చిందో మనకిది. కాబట్టి ఆ పురోవృద్ధి నుంచి మనం తప్పించుకోవడానికి లేదు. మనం ఏ మార్గంలో ఉన్నాం, ఏ ప్రయాణంలో ఉన్నాం, పురోవృద్ధి అనే ప్రయాణంలో ఉన్నాం మనం అందరము కూడా. కాబట్టి పురోవృద్ధి అని చెప్పి మనం మన పనులు చేసుకుంటూ, మన చిన్న చిన్న పనులు చేసుకుంటా మన జీవితం మాదండి అని అనుకుంటా ఉంటే మరి దాంతో కలవలేకపోతున్నాం కదా మనం. దాంతో ప్రయాణం చేస్తూ కూడా ప్రయాణం చేయటం లేదు అనుకుంటాం. అంటే వాస్తవాన్ని, యథార్థాన్ని మనం మర్చిపోయి మరుపుకు తెచ్చుకుని నేను ప్రయాణం చేయటం లేదు, నేను ఎక్కడున్నాను, నేను అభివృద్ధి చెందటము అని ఏం లేదు అన్నట్టుగా అయిపోయింది మన పరిస్థితి. కాబట్టి ఉన్న యథార్థ స్థితి మనకు అవగతమైంది. మనం ప్రయాణంలో ఉన్నాము. ఏ ప్రయాణం అది? ప్రతి క్షణం అభివృద్ధి పదం కేసి, అభివృద్ధి కేసి. మనకు ఉదాహరణ, పుట్టినప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, మన దేహం ఎలాగో, మన మనస్సు ఎలాగో ఉంది, మన ఆలోచన తీరు ఎలాగో ఉంది, ఎంత విశాలమైంది మనకి. చిన్నప్పుడు ఏమీ తెలియదు మనకి. మరి ఈ రోజున ఎన్నో విషయాలు అవగతం అవుతున్నాయి మనకి. మన దేహము ఎంతో పెరిగింది. 2 అడుగులు, అడుగు కన్నా తక్కువ ఉన్న శరీరం ఇప్పుడు 5 అడుగులు, 5.5 అడుగులు, 6 అడుగులు అయింది. మరి సో ప్రతి క్షణము అభివృద్ధి. పురోవృద్ధి నొందుట భగవద ఇచ్చాయని. మరి నేను చిన్న పిల్లోడుగా ఉంటేనే నాకు హాయిగా ఉంటుందండి, నేను ఇలాగే ఉంటాను, నేను పెద్దోడిని అవను అంటే కుదురుతుందా? ఆలోచించండి. నేను చిన్న పిల్లోడు గోళీలు ఆడుకుంటా శుభ్రంగా రోడ్డు మీద తిరుగుతా, చదువు సంధ్యలు లేకుండా, బాధ్యతలు లేకుండా, ఏం లేకుండా ఇదే హాయిగా ఉంటుంది నాకు. రోజు ఆడుకోవచ్చు చక్కగా. టైంకి అన్నం పెడతారు తల్లిదండ్రులు, శుభ్రంగా ఆడుకుంటాను పిల్లలతో. నేను ఇలాగే ఈ 2వ సంవత్సరం వయసు, 3వ సంవత్సరం వయసులో ఉన్నట్టుగానే ఇంక ఉండాలంతే. ఇంకా పెరగకూడదు నేను అంటే వీలవుతుందా? లేదు. పెరగాల్సిందే. అభివృద్ధి, పురోవృద్ధి. మనకి ఇష్టమైనా ఇష్టం లేకపోయినా అది జరుగుతూనే ఉంటుంది. ఆ పురోవృద్ధి నుంచి మనము తప్పించుకొన జాలమనియును, మన త్రోవలో ఏమి తటస్థించినను, కష్టము, సుఖము, అడ్డంకులో ఏవైనా రావచ్చు. ఏమి తటస్థించినను, ఏమి సంభవించినను మనకు ఆ మార్గమున సహాయము చేయుటకే అనియును. అంటే మరింత ముందుకు తోయటానికి ఒక కష్టం వచ్చింది అంటే ఎక్కువ స్పీడ్తో ముందుకు తోయటానికి అనమాట. మన యొక్క మార్గంలో, మన ప్రయాణంలో కొంచెం స్పీడ్ తగ్గింది. ఆ స్పీడ్ తగ్గేటప్పుడు కల్లా, ఆ తగ్గిన స్పీడ్ ద్వారా ఏమైంది, మనం ఇంత దూరం వెళ్ళాల్సింది 1 మైలు వెళ్ళాలనుకున్నాం, 1 కిలోమీటర్ వెళ్ళాలి, 1/2 కిలోమీటర్ వెళ్ళాం. ఇప్పుడు ఈ కష్టం వచ్చింది. ఈ కష్టం ద్వారా ఏమైంది, ఒక్కసారిగా తోసేసినట్టు అయిందనమాట. ఆ కిలోమీటర్కి దాటి వెళ్ళిపోతాం మనం. అట్లా మనకి సహాయం చేయటానికే ఏది సంభవించినను, ఏది వచ్చినను మనల్ని పురోవృద్ధిలోకి ముందుకు తీసుకువెళ్ళటం కోసమే. అప్పుడేమవుతుంది, ఇది కష్టం కాదు మనకి, ఇది మనకి ఎంత సహాయం చేసింది, నన్ను ఇంత ముందుకు తీసుకువెళ్ళింది, నన్ను ఎంత సహాయం చేసింది ఈ కష్టం నాకు, ఈ బాధ నాకు ఎంత కష్టం, ఎంత సహాయం చేసింది. అట్లా అయిపోవాలన్నమాట మనం. మన పురోవృద్ధికి ఆటంకమగు వారు మనమే గాని పరులెవ్వరూ కారని నేను స్పష్టముగా చూచును. మన అభివృద్ధికి ఆటంకం ఎవరు అంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు కాదు. మామూలుగా సాధారణంగా ఏంటండి అని అడిగామనుకోండి, వాళ్ళ వల్ల ఇట్లాగ అయిపోయానండి నేను అంటాం. కాదు, నీ వల్లే ఇలాగ అయిపోయావు అన్నట్టుగా మనమే మన అభివృద్ధికి ఆటంకం. అది అర్థం చేసుకోవాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళే గాని మనల్ని ఆపేవాళ్ళు కాదు, మనల్ని నిరోధించేవాళ్ళు కాదు.
ఎందుకు ఇట్లాగా ఈ అవగాహన ఎందుకు వచ్చింది మనకి? మరి అంతకుముందు అట్లా లేదే మనకి. మనకేమనిపిస్తుంది? వాళ్ళ వల్ల నేను ఇట్లాగ అయిపోయాను. నా జీవితం నాశనం అని చేసేసారు వాళ్ళు. జీవితం నాశనం అయిపోయింది. ఇట్లా పైకి లేవటానికి కూడా లేకుండా తొక్కేశారు నన్ను అని వచ్చి అనుకున్నాం మనం. మరి ఈ రోజున ఈ 9 అధ్యాయాల్లో ఉన్నటువంటి దివ్య జ్ఞానంకు సంబంధించినటువంటి సంగతులన్నీ మనం అవగాహన చేసుకున్న తర్వాత, ఈ సృష్టికి సంబంధించిన అమరిక, కూర్పు మనం అవగాహన చేసుకున్నాక మనకేం తెలిసింది? కాదు. అవి వాళ్ళు మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని ముందుకు తోసేవాళ్ళే. మన అభివృద్ధికి ఆటంకపరిచేవాళ్ళు కాదు. ఆటంకం మన నుంచి వస్తా ఉంది. అట్లా అనుకుని మనకి మనం ఆగిపోతాం. వాళ్ళు మనల్ని ఆపేస్తున్నారనే భావనతో మనకి మనం ఆగిపోతున్నాం. కానీ వాస్తవంగా, యథార్థంగా ఇప్పుడు మనం ఈ డిఫరెన్షియేషన్ మనం చూసుకోవాలి. మనం వాస్తవంగా, యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా ఆలోచిస్తున్నామా? లేకపోతే లేని దాన్ని ఉన్నట్టుగా ఊహించుకుని ఆలోచిస్తున్నామా? ఇక్కడ డిఫరెన్షియేషన్ మనకి రావాలి. మనకిప్పుడు ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన ఉన్నది ఉన్నట్టుగా, వాస్తవంగా, యథార్థానికి సంబంధించిందా? లేకపోతే లేనిది ఉన్నట్టుగా మాయ కమ్మేసి మాయలాగా మనకి లేనిది ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నదా? అంటే నా చుట్టూ ఉన్న వారి కోసం పనులు చేస్తూ నా కోసం అన్నట్టు, దైవ కార్యము ఈశ్వర సంకల్పాన్ని చేస్తూ నేను చేస్తున్నాను, నా కోసం చేస్తున్నాను అన్నట్టుగా మరి అట్లా ఉంది కదా మన వ్యవహారం. కాబట్టి ఇక్కడ డిఫరెన్షియేషన్. దీన్ని ఇక్కడ విడదీసుకోవాలి మనం. విడదీసుకుంటే ఆటోమేటిక్‌గా అప్రయత్నంగా ఇదంతా మన అభివృద్ధి కొరకే. మనం ముందుకే నడిపింపబడుతున్నాం. మనం ఆగలేదు. ఎక్కడ ఆగలేదు. చాలా తక్కువ స్థాయికెళ్ళిపోయాం. మేము కోటీశ్వరులమండి. మా తాతగారు, మా నాన్నగారు అబ్బా! ఇప్పుడు తెల్లారి లెగిస్తే పని లేదు. మరి డబ్బులొస్తాయో లేదో, ఆ తిండి తినటానికి డబ్బులుంటాయో లేవో తెలియదు. రోడ్డు మీదకెళ్ళి ఏదైనా పని దొరికితే ఆ పని చేస్తే, ఆ డబ్బులతో వచ్చి బియ్యం కొనుక్కొని, బియ్యం సరుకులు కొనుక్కొని, అప్పుడు వంట చేసుకొని అప్పుడు తినాలి. ఇది పరిస్థితి. ఒకప్పుడు ఓహ్! అన్నట్టుండేది. ఇది ఏంటి? ఇది మనకవసరం. ఇది ఈ పరిస్థితి మనల్ని ముందుకు తోయడానికే. ఎందుకని ఆహ్, బాగా ధనవంతంగా ఉన్నప్పుడు స్లో అయిపోయింది. నీ యొక్క ప్రయాణం స్లో అయింది. ఆ స్లోనెస్‌ని తగ్గించడం కోసం, స్లోనెస్‌ని పెంచడం, మనం ఆ వేగాన్ని పెంచడం కోసం ఒక్కసారిగా దూకిందనమాట ఈ పేదరికం. కాబట్టి ప్రతిదీ మనకవసరం. మనల్ని ముందుకు తీసుకువెళ్ళేదే అనేది మనకి అవగాహన కలుగుతుంది. ఇది విన్న తర్వాత. ఈ విధంగా మనం మన ఆలోచనలో మనకు కొంత మార్పు. అంటే యథార్థంగా ఆలోచించటం అంతే, ఇంకేం లేదు దీంట్లో. అంతకుముందు అదే విషయాలు, ఇప్పుడు అవే విషయాలు. కొత్త విషయం అసలు లేనే లేదు. ఇప్పుడు ఈ సృష్టికి సంబంధించిన రహస్యాలన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు కొత్తగా వచ్చినయి అయన్నీ. సృష్టి ప్రారంభం నుంచి, కోటాను కోట్ల సంవత్సరాల నుంచి. దానికి అంతం లేదు. ఎప్పుడుందో, ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు. ఎన్ని యుగాలు గడిచినాయో తెలియదు. ఎప్పుడు అలాగే ఉంది, అలాగే ఉంది. ఇప్పుడు తెలుసుకుని అబ్బా! ఇది కొత్తగా వచ్చింది. ఓహ్! ఇట్లా ఉంటుందన్నమాట అని ఇప్పుడంటే ఎట్లాగా? మనం తెలుసుకోకముందు అలాగే ఉంది. తెలుసుకున్న తర్వాత అలాగే ఉంది. అట్లాగే మనం మన యొక్క నిత్య జీవితంలోని సంఘటనల్ని ఈ మాదిరిగా విభజించుకోవాలి మనం. దాని పట్ల మన అవగాహన ఎలాగుండాలి? అవగాహనలో మార్పు. ముందు భావనలో మార్పు. మిగతాది ఆటోమేటిక్‌గా అప్రయత్నంగా మన వెనకబడి వచ్చేస్తుందంతే. సో, మిగతా విషయాలు మనం వచ్చే వారం ఇంకా కొన్నున్నాయి. అవి గూడా మనం వచ్చే సోమవారం నాడు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః. బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు.
లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ ధన్యవాదములు.